మనకి సాధారణంగా తుఫాన్లు చూస్తుంటాం. ఇది గాలో, భారీ వర్షము, కుండపోత, లేదంటే ఒక్కోసారి వడగళ్ళ వానలొస్తాయి. మంచు తుఫాన్ల గురించుంటాం. ఇసుక తుఫాన్ల గురించి వినుంటాం. కానీ ఈ దఫా సూర్యరశ్మి తుఫాన్ అంటే విపరీతమైన వేడి, నిప్పులు మన మీద పడబోతున్నాయన్నమాట. అందరికని గాదు. ఏ ప్రాంతం అనేది తెలీదు. ప్రస్తుతం చూస్తే గనక 2003లో ఒకసారి అట్లాంటిదంటే దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక భారీ అలాంటి సోలార్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు స్పేస్ వెదర్ అలర్ట్ చెప్తున్నటువంటిది ఏంటంటే S4 సివియర్ సోలార్ రేడియేషన్ స్టార్మ్ అన్నటువంటిది రాబోతుంది. 20 ఏళ్లలో హైయెస్ట్. ఇది శాటిలైట్‌లని నాశనం చేయొచ్చు. అంటే ఆ విపరీతమైన వేడికి ఆకాశంలో ఉన్నటువంటి శాటిలైట్‌లు కాలిపోయే అవకాశం ఉంటది. తద్వారా టెక్నికల్‌గా చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తది. అలాగే స్పేస్ లాంచెస్‌కి పెద్ద ప్రాబ్లమ్ వస్తది. అంటే అంతరిక్షంలోకి వెళ్ళడానికి వీటికి వచ్చేదానికి ప్రాబ్లమ్ వస్తుంది. హై ఆల్టిట్యూడ్ ఏవియేషన్ అన్నటువంటిది అంటే అత్యంత పైన ఉండేటటువంటి విమానయానాలకి పెద్ద దెబ్బ పడుతుంది. అయితే ఏ ప్రాంతం ఏంటి అన్నది ఇంకా తేలలేదు. ట్రాక్ చేస్తున్నారు సైంటిస్టులు. ఇదెప్పుడో శతాబ్దానికోసారి వస్తుందంటారు. ఇది 2 దశాబ్దాల క్రితం వచ్చి మళ్ళీ వస్తోందనమాట.